లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి అడుగు ప్రగతి కోసమేనన్న టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 27% మంది అవునని 73% మంది కాదంటున్నారు. ఇక నాగం జనార్దన్ రెడ్డి గారు సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు, బీజేపీ నేత లైన్లో ఉన్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీ వాళ్ళు కాస్త ఆలస్యంగా స్పందించారంటున్నారు, వాకౌట్ ఆలస్యంగా చేశారంట, సడన్ గా గుర్తుకొచ్చిందంట మిత్రపక్షం సంగతి. నమస్కారం అండి కొమ్మినేని గారు. ఇప్పుడు మొన్న 7 తారీఖు నాడు చూసినా, నిన్నటి కూడా చూసినా, అసలు ఈ ముఖ్యమంత్రి కేవలం దాదాగిరి చేసి అసెంబ్లీ నడపాలనే ఆలోచనలు ఉన్నాడు. సరే, వాళ్ళకు సరిగ్గా వినపడలేదా, ఎవరైనా నేషన్ అంతను ఒకవేళ డిస్రెస్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా శిక్షారులు, లేకపోతే తప్పు చేసినట్టే వాళ్ళు క్షమాపణ కోరినట్టు. వాళ్ళకి అసలు ఆ సమయం అంటే యూజువల్ గా మనం నేషన్లో పడి నేషన్ ల్యాంతం అని అన్నాక అక్కడ నేషన్ ల్యాంతం స్టార్ట్ అవుతుంది. అది ఆ రోజు మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. అది ఆ గందరగోళం మధ్యన అది స్టార్ట్ చేయబడ్డది, దాన్ని కూడా గమనించాలి. అనౌన్స్మెంట్ అయితే రావు, గవర్నర్ స్పీచ్ అయిపోగానే ఆటోమేటిక్ గా స్పీచ్ అవగానే వచ్చేస్తుంది, అంతే కదా. ఎక్కడ ఈసారి రెండోసారి చివరిలో కూడా పెట్టాలనేది రాష్ట్రపతి భవన్ నుంచి అన్ని రాష్ట్రాలు నేషనల్ యాంథమ్ అని అనౌన్స్ చేయాలి. అందుకనే నిన్న పెట్టారు. అనౌన్స్ కాదు, అది ముగించగానే కానీ అనౌన్స్మెంట్ రాలేదని వీళ్ళు టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. జనరల్ ఎప్పుడు ఫస్ట్ టైం ఇది జరిగింది, నిన్న మొదలు పెట్టారు. రైట్, నాగం గారు మాట్లాడండి సార్. ఇప్పుడు ఏం లేదు కొమ్మినేని గారు, ఇప్పుడు మొత్తం అసలు దోషులు ఎవరండి? ఇలా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు అందరికీ ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా డిఫెక్షన్స్ తోటి 3 సభ్యులు ఉన్న ఎమ్మెల్సీలతో ఉన్న టీఆర్ఎస్ చైర్మన్ కైవసం చేసుకుని ఉండము, దానికి ఏ రాజ్యాంగం పరిమితి ఉంది, ఏ రాజ్యాంగం పర్మిషన్ ఉంది? చట్టబద్ధత ఉన్న దానికి విలీనానికి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ నేను చాలా నీతిమంతుని, వీళ్ళు అన్ని తప్పులు చేస్తున్నారని చెప్తుంటే మొత్తం తప్పులు చేస్తున్నదే ముఖ్యమంత్రి. ఇవాళ ఎవడైనా తెలుగుదేశంకి వెళ్ళి గెలిచిన ఒక శ్రీనివాస్ యాదవ్ తీసుకొని వచ్చి నీవు ఈ రోజు మంత్రిగా నీ ముందలాడ కొనసాగుతుంటే, నీవు గవర్నర్ తోని ప్రమాణ స్వీకారం చేపిస్తుంటే, ఎవరికైనా బుద్ధి ఉన్నోడు మొట్టమొదట పోయి తొలుత ఆయన ఆమోదం చేసిన తర్వాతనే ఈయన ప్రమాణ స్వీకారం, రాజీనామా ఆమోదం చేపించుకొని వచ్చే ప్రమాణ స్వీకారం చేయాలి. ఇది ఇంకొకటి, ఎవరైనా సరే కండువాలు కప్పి ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళ మీద ఊరికే మాట్లాడతారు, కానీ కండువాలు ఎప్పుడు కప్పిందండి రాజశేఖర రెడ్డి? బ్రహ్మాండంగా బహిరంగ సభలు పెట్టి నేను పార్టీలకు ఆహ్వానిస్తున్నా, మా సంఖ్య ఇంత పెరిగిందని చెప్పుకునే కాడికి ఇది రాజ్యాంగం ని అవమానించడం, ఇది టీఆర్ఎస్ వాళ్ళకు తగునా, ముఖ్యమంత్రికి తగునా? ఒక్క నిమిషం సమాధానం చెప్పండి. ఎమ్మెల్సీలు మొత్తాన్ని 5 మీ పార్టీలో చేరాలని అనౌన్స్ చేశారు, మాదే తెలుగుదేశం అని డిక్లేర్ చేసేస్తారు. మీ స్వామి గౌడ్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు అవును కరెక్ట్ విలీనం చేస్తాను అంటారు. ఇది ఎక్కడ విచిత్రమైన పంచాయతీలాగా ఉంది నాగం గారు అన్నట్లు. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మన వీరే చెప్తున్నారు, నాగం గారే చెప్తున్నారు. మరి నాగం గారు బీజేపీలోకి పోయినప్పుడు ఇబ్బంది ఏం లేదు, ఆయన మాజీ మంత్రికి వెళ్ళారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్కి వెళ్ళలేదు కదా. అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నిన్న సభలో మాట్లాడారు, నిన్న పోయినారు ఆల్ పార్టీ మీటింగ్లో, ఫ్లోర్ లీడర్స్ మీటింగ్లో స్పీకర్ గారి దగ్గరకు పోయినారు. శిక్ష వేయాలి, ఎవరైతే నేషనల్ యాంథమ్ ఇది చేశారో మనం దాని ప్రకారం శిక్ష చేయాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉండాలన్నారు. వచ్చారు, సస్పెండ్ జరిగింది, అయిపోయింది, వెల్డన్. మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చిన తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారు వచ్చేసి లేదు మేము వాకౌట్ చేస్తున్నాం అంటే అప్పటికప్పుడు గుర్తొచ్చి అప్పటికప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారే, మనం మిత్రపక్షం మర్చిపోయామని చేస్తే మీరు ఎలా కూర్చుంటారు మీరు అని అంటే అప్పటికప్పుడు గుర్తొచ్చి వాళ్ళు వాకౌట్ చేశారు. రైట్, ఫిరాయింపుల మీద గోవర్ధన్ గారు మీరేం చెప్తారు ఫిరాయింపుల ఇష్యూ మీద? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దానికి నేను దీని మీద డిబేట్ అని చూశానండి. చూసిన తర్వాత విలీనం అనేటువంటిది అది ఏకపక్ష నిర్ణయం. అది ఎందుకంటే ఒకవేళ 2/3 ఉంటే యాంటీ డిఫెక్షన్ వర్తించకపోవచ్చేమో తప్ప విలీనం చేయాలంటే పోయినసారి పీఆర్పీలో శోభా నాగిరెడ్డి గారు ఒకరు అబ్జెక్ట్ చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ అబ్జెక్షన్ పెట్టింది, విలీనం చేసి దానికి వీలేదు ఆవిడ అబ్జెక్షన్ పెట్టిందని. అంటే ఇది ఏదో ఒక విధంగా ఇది మాత్రం ఏకపక్షంగా అసలు కనీసం లాని కానీ చట్టాన్ని కానీ పరిగణలోకి తీసుకోకుండానే వాళ్ళు ఇచ్చేస్తే, ఇప్పుడు మిగతా ఇద్దరు శాసనసభ్యులు అడిగినట్టుగా ఆ పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యులు వాళ్ళు మా స్టేటస్ ఏంది, మేము ఏ పార్టీలో ఉన్నట్టు అడిగితే దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. బీఫారం తీసుకొని గెలిచినటువంటి వ్యక్తులు వేరే దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత దానికి మా పరిస్థితి ఏందని అసలు బీఫారం గెలిచినటువంటి వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు. ఒకటి ఏంటంటే 10th షెడ్యూల్ అనేది ఎన్ని తనుకు తెచ్చినా కూడా దాంట్లో కేవలం పార్లమెంటు దాన్ని ఒక యాక్ట్గా చేసి
రాష్ట్రాలన్నీ ఆమోదం చెందినటువంటి యాక్ట్ కాదు అది. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు విలీనం అనేది ఒకటి ఎలవడు, చీలికలు అనేవి లేవు. అంటే పారాగ్రాఫ్ 3 అనేది 10th షెడ్యూల్లో తీసేశారు. అది ఇప్పుడు 2003లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ తెచ్చి తీసాడు. అది ఆ 2004లో అమల్లోకి వచ్చినటువంటి కొత్త చట్టంలో పారాగ్రాఫ్ 4 దాన్ని ఆధారం చేసుకున్న విలీనం అంటే ఏంటంటే 2 రాజకీయ పార్టీల మధ్య ముందు మాతృ పార్టీలు విలీనం అవ్వాలి. అది అయిన తర్వాత దానికి అనుబంధంగా లెజిస్లేచర్ పార్టీ ఉంటే లెజిస్లేటర్ పార్టీలు మీట్ అయ్యి వాళ్ళు కూడా విలీన ప్రతిపాదన ఆమోదించారు. ఆ విలీన ప్రతిపాదనని అందరూ 2/3 మంది ఉండి రాటిఫై చేయాలని. వీళ్ళు ఏమని చేస్తున్నారంటే అసలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ది హోల్ తెలుగుదేశం పార్టీ, ఆయనకి ఇంక వేరే యూనిట్లు అవి లేవు. ఆయన ఎక్కడ టీఆర్ఎస్ లో వీళ్ళని ఆయన ఎక్కడ ప్రతిపాదన చేసి చర్చ మాతృత్వ పార్టీ అవ్వాలి. వీళ్ళు 7 ఎమ్మెల్సీలు ఉంటే 5 కూర్చుని బోడకోటి వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరూ కూర్చుని ఏమంటే మేమందరం ఇలా కూర్చుని మేము విలీనం చేస్తున్నాం అని 3 నెలల క్రితం ప్రతిపాదన ఇస్తే అది ఇవాళ చేశారు. ఇది చెల్లదు మామూలుగా అయితే. బట్ ఒకటేంటంటే 10th షెడ్యూల్లో ఉన్న ఇది ఏమిటంటే పారాగ్రాఫ్ 7 మీ కోర్టును కూడా ప్రశ్నించడానికి లేదు, అంతిమ నిర్ణయం ఓన్లీ ప్రిసైడింగ్ అధికారులది అనే ఒకటి ఇది పెట్టారు. మరి ఏమవుతుందో చూడాలి. అయితే చివరిగా నాగం గారు మీరు చెప్పండి, మరి ఎన్ని కబుర్లు చెబుతున్నారు, ఇంత నీతులు చెబుతున్నారు కదా. కంతేటి సత్యనారాయణ రాజు గారని కాంగ్రెస్ నాయకుడు, ఆయన గవర్నర్ నామినేషన్ అవి ఉండొచ్చు, ఆయన డైరెక్ట్ గా వెళ్ళి అమిత్ షా గారి దగ్గర భారతీయ జనతా పార్టీలో చేరారు. మరి ఇలాంటప్పుడు ఏ పార్టీకి నైతిక విలువలు ఉంటున్నాయి నాగం గారు? ఇప్పుడు సురేష్ ప్రభు మీరు మాట్లాడేది కంతేటి సత్యనారాయణ రాజు గారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఆయన వెళ్ళి అమిత్ షా గారి సమక్షంలో చేరాడు. వెళ్ళి ఎవరు చేసినా కూడా నేనైతే చెప్తున్నాను, అది చేస్తే రాజీనామా చేయాల్సిందే, చేయకపోతే అట్లా చేయించుంటే బాగుంది. చట్ట విరుద్ధము, అనైతికత, ఇది కరెక్ట్ కాదు. ఒక్కటి కొమ్మినేని గారు మొట్టమొదట ముఖ్యమంత్రి గారు ఒక్క విషయం చెప్తాను. ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు ఈయన చేస్తున్న చర్యలు తప్పని ఒప్పుకోవాలని క్షమించమని కోరాలి. ఈయన ఒకటి అందరినీ భయపెట్టించేసి మీ రాష్ట్రాన్ని దోపిడీకి ఇంకా మెల్లగా తెరలేపుతున్నాడు చూడండి. రేపు మొత్తం 2-3 రోజుల్లో ఈయన దోపిడీ ప్రక్రియ నేను చెప్పినాను మొన్ననే. ఈ వాటర్ గ్రిడ్ విషయం లోపల ఎట్లా టెండర్లు పిలిచిండ్రు, ఎట్లా వాటిని ఎంత పంచుకుంటారో, రేపు పొద్దున ఎట్లా అమ్ముకుంటారో, అవన్నీ దంచుకుంటారో, అవన్నీ కూడా రేపు బయటపడుతుంటాయి. ఇది చాలా ఘోరంగా ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఇంకా మొదలే కాలేదు కదా సార్. రైట్, ఆ విషయాలు మీతో మాట్లాడి వాళ్ళు ఏదో నిజంగా మీరు మాట చెప్పారు 7,000 కోట్లు అయిపోయేదానికి 27,000 కోట్లు చేస్తున్నారని. మరి మీతోటి మాట్లాడి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిజంగా అలా అంత తేడా వచ్చేటట్టయితే వాళ్ళు చర్చిస్తే బెటరే అనేది దాంట్లో అనుమానం లేదు. మరి మీరు చెప్పేది వాస్తవం, వాళ్ళు చెప్పేది వాస్తవం చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి అడుగు ప్రగతి కోసమేనన్న టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ప్రసంగంతో ఏకీపిస్తారా అంటే 28% మంది అవునని 72% మంది కాదంటున్నారు. SMS పంపిన అందరికి కూడా ధన్యవాదాలు. కృష్ణారావు గారు, ప్రకాష్ గౌడ్ గారు, గోవర్ధన్ రెడ్డి గారు, గణేష్ బేగాల గారు, నాగ జనార్దన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.